ఈవినింగ్ హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజన్ క్రిప్టో. సో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని మీకు చెప్తున్నాను. ముందుగా అయితే మీరు మీ యొక్క రిఫరల్ లింక్ అయితే మీ అప్లై నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఆ లింక్ని ఇక్కడ మన యాజ్ యూజువల్గా సెర్చ్ బ్రౌజర్లో పేస్ట్ చేసిన తర్వాత సో మీకు meta/whale.com అనేది రావడం జరుగుతుంది. వచ్చాక మీరు ఎక్కువ సార్లు ఏది కూడా క్లిక్ చేయకండి, జస్ట్ అలానే వెయిట్ చేస్తూ ఉండండి. వెయిట్ చేస్తున్నాక ఇక్కడ డూ యూ ఆల్రెడీ హ్యావ్ అన్ అప్లైన్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం టైం పడుతుంది రావడానికి. ఎస్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఐడి ఎంటర్ చేయండి. ఐడి ఏంటంటే రిఫరల్ లింక్లో లాస్ట్ ఉన్నది ఎడిట్ చేసి పెట్టండి, ఓన్లీ ఐడి వరకు ఉంచండి. సో ఆ తర్వాత యాక్సెప్ట్ అని కొట్టండి. సో ఈ విధంగా మీ రిఫరల్ లింక్ తీసుకొని అప్లైన్ ఎస్ అని కొట్టి మీరు లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కొంచెం అయితే మీకు టైం తీసుకోవడం జరుగుతుంది. ఎట్ ఏ టైం 2-3 టైమ్స్ క్లిక్ చేయకండి, అది మనకి చాలా ట్రాన్సాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది, మీకు ఫైనల్గా రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి సైన్ అప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి సైన్ అప్ అని కొడుతున్నాను. ఇక్కడ టర్మ్స్ అనేది మనం క్లిక్ చేయాలి, యాజ్ యూజువల్గా సైన్ అప్ కొట్టాలి. అండ్ దెన్ ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ కానీ మెటామాస్క్ కానీ జనరల్గా వ్యాలెట్ కనెక్ట్ అయితే క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా టోకెన్ పాకెట్కి కనెక్ట్ చేస్తుంది. సో కన్ఫర్మ్ పేమెంట్. సో ఈ విధంగా చాలా స్లోగా ఓపికతో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, హరీబరీ చేసుకోవద్దు. ముందుగా మీరు ఆ క్లియర్ క్యాచ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ప్రీవియస్ లింక్స్ అని కూడా బ్రౌజర్లో డిలీట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మనం యాస్టీస్గా ఈ ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోయింది. సో లేటర్ ఆన్ మనం ఏం చేయాలంటే, ఇది మీకు ఇప్పుడు శాంపుల్కి నేను రియాక్టివేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపెడతాను. సో ఓకే, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. ఓకే, సో కంటిన్యూ. కొంతసేపు వెయిట్ చేయాలండి, ఏదైనా కొంతసేపు వెయిట్ చేస్తూ ఉండాలి. ఒక 5 seconds మీరు ఓపిక్గా వెయిట్ చేయాలి. సో నెట్వర్క్ ఎర్రర్ అని వచ్చింది. ఓకే, సో మనం ఒకసారి వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయాల్సి వస్తుంది దీనికి. సో కొంతసేపు మనం ఏం చేద్దామంటే దీన్ని రిఫ్రెష్ చేద్దాం. సో మనం సైన్ ఇన్ రిక్వెస్ట్ ఉంటుంది కదా, సైన్ ఇన్ రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఇది మనకి అవ్వడం జరుగుతుంది. సో సర్వీసెస్ క్లిక్ చేయండి, T&Sకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు ఈ విధంగా యాక్టివేట్ అని వచ్చినట్లయితే మీరు వెయిట్ చేయాలన్నమాట. పొరపాటున కూడా మీరు యాక్టివేట్ అని క్లిక్ చేయొద్దు. యాక్టివేట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ప్రీవియస్ లెవెల్స్ అనేవి రావు, ఇది ఫ్రెష్గా యాక్టివేట్ చేయడం అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే కొంచెం వెయిట్ చేసి మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళేసి వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. నేను డైరెక్ట్గా మీకు ఈ విధంగా ప్రాబ్లం వస్తుందని కూడా నేను ఇందులో రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో కొంతసేపు ఇక్కడ వెయిట్ చేయండి కొన్నిసార్లు. సో ఇక్కడ రియాక్టివేషన్ బటన్ వస్తుంది, లేదు అంటే వ్యాలెట్ మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసుకోవాలి. సో రావట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే మళ్ళీ సైన్ ఇన్ చేస్తాను. సో వ్యాలెట్ క్లిక్ చేసి డిస్కనెక్ట్ చేసేసి వ్యాలెట్ మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ చేసేసి వ్యాలెట్ కనెక్ట్. సో ఇదొకటి మీకు కన్ఫ్యూజన్ అవుతుంది, ఇదొక ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేసినట్లయితే. ఇన్ కేస్ ఈ ప్రాబ్లం రాలేదంటే డైరెక్ట్గా మీరు రియాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. సో సైన్ ఇన్, ఈ సైన్ ఇన్ అనేది మ్యాండేటరీ. ఈ సైన్ ఇన్ చేసిన తర్వాతే మనకి యాక్టివేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి ఈ లాగ్డ్ ఇన్ నౌ, ఇప్పుడు మనకి లాగ్డ్ ఇన్ అనేది వచ్చింది, బట్ స్టిల్ లెవెల్స్ అనేవి యాక్టివేట్ అవ్వలేదు అన్నమాట. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి సైన్ ఇన్ రిక్వెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు వచ్చింది చూడండి, సో రియాక్టివేట్ బటన్. సో ఇక్కడ రియాక్టివేట్ అని కొడితే మీకు ప్రీవియస్గా ఉన్న లెవెల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట, రియాక్టివేట్. సో ఈ రియాక్టివేట్ అనేది వచ్చేంత వరకు మనం కొంచెం ఓపిక్గా మనం లాగిన్ అనేది చేయాలన్నమాట. సో యాజ్ యూజువల్గా మీ ప్రీవియస్ లెవెల్స్ అన్నీ కూడా ఈ విధంగా బ్లూ కలర్లో రావడం జరుగుతుంది. సో ఇది అండి మీరు చేయాల్సిన పని. థ్యాంక్ యూ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజన్ క్రిప్టో హైదరాబాద్. చాలా జాగ్రత్తగా చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మెటా వేల్ ప్రాజెక్ట్.